మన దేశంలో ఒక తీవ్రవాది కసబ్ అనేటటువంటి వాడికి ఉరివేయడానికి సిద్ధపడుతుంటే ఎవరో ప్రముఖులు మాజీ న్యాయమూర్తులు లేఖలు రాశారు, మాజీ మేధావులు లేఖలు రాశారు, లేకపోతే ప్రస్తుత మేధావులు లేఖలు రాశారంటూ అర్ధరాత్రి పూట 1 గంటకి, 2ంటికి, 3ంటికి కూడా సుప్రీంకోర్టు తెరిచి వాళ్ళ వాదనలు విని ఆ పైన ఖరారు చేయాల్సి వచ్చింది. అంత అతి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్రిటన్లో ఇట్లాంటి వ్యవస్థే నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. అక్కడ పబ్లిక్ ఇప్పుడు నిలదీస్తోంది. ఈవెన్ ప్రభుత్వం తప్పు చేస్తుంటే, బ్రిటన్ స్వతంత్రానికి భంగం కలిగిస్తుంటే చివరికి కోర్టులు కూడా ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఏమైందంటే అక్రమంగా చొరబడినటువంటి ఒక వ్యక్తి బ్రిటిష్ చిన్నపిల్లల్ని 18 ఏళ్ల లోపు అమ్మాయిని అత్యాచారం చేస్తే అతనిని శిక్షించాలంటూ ఉద్యమాలు చేశారు. బ్రిటన్ పౌరులు జెండాలు పట్టుకున్నారు, ఊరేగారు, ఉద్యమించారు. నినదించిన తర్వాత వాడిని అరెస్ట్ చేశారు. అయినటువంటి వాడికేమో రేప్ చేసి మైనర్ బాలికని రేప్ చేసినటువంటి వాడికేమో 1 ఏడాది జైలు శిక్ష ఇచ్చింది కోర్టు. ఎందుకయ్యా అంటే వాడు వేరే దేశం నుంచి వచ్చాడు, ఈ దేశ చట్టాలు తెలియవని చెప్పాడంట కోర్టులో. కాబట్టి వాడికి 1 ఏడాది జైలు శిక్ష వేశారు. అదే సందర్భంలో దీనికోసం ఉద్యమించి ఆయన అరెస్ట్ చేయాలని, వాడికి శిక్ష పడాలని ఉద్యమించినటువంటి వాళ్ళకి 3 బ్రిటిష్ పౌరులకు వచ్చేటికి 2 సంవత్సరాలు 4 నెలల జైలు శిక్ష విధించారు. ఇదెక్కడ వివక్ష, ఇదేం దారుణం అని నిలదీస్తున్నారు. ఇప్పుడు మరొకసారి ఆదివారం ఉద్యమానికి సిద్ధపడుతున్నారు.